అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. వేదసారంలో అనేకమైనటువంటి వేద మంత్రములు, ఆ మంత్రముల యొక్క లక్షణములు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి ధారావాహికలో మనం చూస్తూ తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా కొన్ని ధారావాహికల నుండి రుద్రాధ్యాయం మనకు అవుతూ ఉంది. ఈ రుద్రాధ్యాయంలో అనేకమైనటువంటి అనువాకములు, రుక్కులు, యజుస్సులు, వాటిలో ఉండేటువంటి మంత్ర ప్రతిపద అర్థ విజ్ఞాన విశేషములన్నింటినీ కూడా మనం ఆస్వాదిస్తూ ఉన్నాము. అందులో భాగంగా మనము చేసుకునేటువంటి నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠానములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయములు, స్నానం సంధ్యా జపో హోమో దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవాంచ షట్కర్మాణి దినే దినే. స్నానములు అనేక రకములుగా ఉన్నాయి. మంత్రస్నానము అని, దేహశుద్ధి స్నానము అని, తర్వాత ప్రోక్షణ స్నానము, భస్మ స్నానము, మృత్తికా స్నానము అని అనేక విధాలైనటువంటి స్నానములు ఉన్నాయి. ఇందులో ముఖ్యముగా చేయాల్సినటువంటి స్నానం ఏమిటి అని అంటే అందులో అఘమర్షణ సూక్త పారాయణ స్నానము ఉంది. దీని వలన ఆర్ద్రంజ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం ఆంజుహోమి స్వాహ. నేను బ్రహ్మను, బ్రహ్మనే నేను అవుతున్నాను. ఈ బ్రహ్మ అనేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో దాని వలన నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ స్వభావాలు కలిసినటువంటి వ్యక్తిగా మారుతూ ఉన్నాను అని మనం ఇందులో అనేక రకాలుగా ఈ మంత్రాన్ని అర్థంగా పరిగణించవచ్చు. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి. నువ్వు ఏదైతే పాపాలు చేస్తూ ఉన్నావో ఆ పాప పరిహారం కోసం ఏం చేయాలి అంటే స్నానం, సంధ్యావందనం చేయాలి. ఈ సంధ్యావందనంలో యదన్హాత్ కురుతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అని మనకు ఉపస్థానంలో చెప్పబడుతూ ఉంది. అన్హ అంటే పగలు సమయము అని అర్థం, రాత్రి అంటే నిశి సమయము అని అర్థం. ఈ యదన్హాత్ కురుతే పాపం మధ్యాహ్న సమయంలో మనం చేసేటువంటి అంటే పగటి సమయంలో చేసేటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని హరించడానికి మనం సంధ్యావందనం చేస్తూ ఉన్నాం. అనగా పాపమును చేసి సంధ్యావందనం చేయడం కాదు, అజ్ఞానతో అజ్ఞానత మయా కృతానాం, జ్ఞానము లేక అజ్ఞానము వలన చేసేటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో వాటి పరిహారార్థమే నేను ఈ యొక్క పాప విమోచనం చేసుకుంటూ ఉన్నాను అని అర్థం. ఇక్కడ పాప పరిహారం చేసుకొని మళ్ళీ పాపాన్ని చెయ్యమని అక్కడ ఎక్కడా కూడా వేదం కానీ, ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, ధర్మశాస్త్రాలు కానీ మనకు చెప్పబడలేదు. సంధ్యావందనం అనేటువంటిది, ఈ స్నానం అనేటువంటిది మంత్రపూత స్నానం చేసిన తర్వాత సంధ్యావందనం 3 కాలాల పాటు ఆచరించాలి. ప్రాతః, మాధ్యాహ్నికము, సాయంకాలం. ప్రాతఃసంధ్యాకాలం ఎప్పుడు చేయాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే సూర్యోదయాత్ పూర్వం చేసి సూర్యోదయ సమయానికల్లా మనం అర్ఘ్యప్రదానం అనేటువంటిది విడవాలి. ఆ అర్ఘ్యాన్ని చేతిలో పెట్టుకొని సూర్యభగవానుడి వైపు అనగా పైభాగానికి ఇలా చూపిస్తూ నీళ్లను జారవేయాలి. అలా జారవేసినప్పుడు మందే హారుణే ద్వీపే ప్రక్షిపంతి యత్ ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానమవధూన్వంతి. సూర్యుణ్ణి పట్టుకొని పీడిస్తున్నటువంటి రాక్షసులకు
మనం విడిచిపెట్టేటువంటి అర్ఘ్య జలములు ఏవైతే ఉన్నాయో ఆ అర్ఘ్య జలములన్నీ కూడా వజ్రాయుధములై కుచ్చుకొని వాళ్లను గాయపరిచి వాళ్లను మందేహారుణి అనేటువంటి ద్వీపానికి వాళ్లను తరిమివేయబడతారు. అలా మనకు సూర్యోదయం అవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియను మనం ఆచరించాలి అని మనకు వేద సంబంధమైనటువంటి కర్మలన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నాయి. ఆ తరువాత సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానాన్ని విడిచి ప్రదక్షిణం చేయాలి. ఉద్యంతమస్తం యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమష్టుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేదియ ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. ఎప్పుడైతే మనము ప్రదక్షిణాన్ని చేసి ఆ నీళ్లను అర్ఘ్యప్రదానముగా విడిచిపెడుతూ ఉన్నామో సూర్యమండల ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యము మనకు లభిస్తోంది అని మనము ఈ అంశము ద్వారా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎలా సూర్యమండలం ప్రదక్షిణం చేస్తాము అనే ప్రశ్న మనం వేసుకుంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమించడానికి భూమికి పట్టేటువంటి సమయము, ఆ కాలాన్ని మనం 365 రోజులుగా ఒక సంవత్సర కాలంగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం. అది ఎక్కడ నుండి ప్రారంభమవుతోంది? వసంతే నర్తునా దేవాహ. వసంత ఋతువు చైత్ర శుద్ధ పాడ్యము నుండి ప్రారంభమవుతుంది. యుగాలకు ఆది భాగమైనటువంటి ఉగాది అనేటువంటి పర్వము ద్వారా మనకు ప్రారంభమై కొనసాగుతూ ఉంది. అందువలన దీనిని మనము అసావాదిత్య, ఆదిత్యుడే మనకు మూలమవుతున్నాడే. జ్యోతిరాదిత్య, కంటికి చూపు కలిగించేటువంటి వాడు ఆదిత్యుడు అవుతున్నాడు. ఆ తరువాత ప్రకాశించేటువంటి వాడు ఆదిత్యుడు అవుతున్నాడు. పాప ప్రమోచనం, పాప విమోచనాన్ని మనం ఆచరించినప్పుడు దానికి సాక్షిభూతుడైనటువంటి వాడు ఆదిత్యుడు అవుతూ ఉన్నాడు. కావున సంధ్యావందనం తప్పక ఆచరించాలి అని మనకు ధర్మశాస్త్రాలన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. ఈ సంధ్యావందనంలో ముఖ్యమైనటువంటి ఘట్టములు ఏమేమిటివి అని అంటే మార్జనము, ఆచమనము, అర్ఘ్యప్రదానము, తర్పణము, గాయత్రీదేవి యొక్క ఆవాహనము, జపము, సూర్యోపస్థానము, అభివాదనము. ఇవి సంధ్యావందనంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నాకు సమయం లేదు, నేను సంధ్యావందనం చేయలేను, ఏదైనా చిన్నగా సంధ్యావందనం చేయడానికి చిన్న భాగంగా ఉందా అనే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా నివసిస్తూ ఉన్నారు. సంధ్యావందనం అనేటువంటిది సూర్యభగవానుడిని సవితాదేవతగా ఆరాధించి సూర్యుడిలో ఉండేటువంటి ఓజస్సు తేజస్సుకు మనం నమస్కరిస్తూ సూర్య ఆరాధన కంటికి కనిపించేటువంటి దైవముగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎక్కడో ఉండేటువంటి శివలింగానికో లేక విష్ణుమూర్తికో మనం అభిషేకాలు ఏవి చేసినా చేయకపోయినా సంధ్యావందనం అనేటువంటిది క్రమం తప్పకుండా ఆచరించాల్సినటువంటి అంశముగా మనకు వేద విహితమైనటువంటి అన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. స్నానం, సంధ్య. ఇందులో ప్రాతకాలంలో ఇదన్నాత్ కుదతే పాపం పద్భ్యాముదనేన శిష్ణ రాత్రిస్తదవలుంపతు యత్కించదురితం మయి ఇదమహం మామృతయోనౌ. ఏ యొక్క నీళ్లను నీవు పట్టుకొని అమృతం అనేటువంటి భావముతో ఈ మంత్రాన్ని చెప్పి మంత్రాచమనాన్ని చేస్తూ ఉన్నావో, నీవు చేసినటువంటివి పాదములు, చేతులు, ఉదరములు, నీవు చేసినటువంటి మెదడు, నీ మెదడులో ఉండేటువంటి అనాలోచనలు, వీటినన్నింటినీ కూడా అది కడిగేసి ఉన్నతముగా తీర్చిదిద్దుతూ ఉంది ఈ మంత్ర ఆచమనము అని మనకు ఈ వేద సంబంధమైనటువంటి వాక్యములు తెలుపుతూ ఉన్నాయి. మాధ్యాహ్న కాలంలో ఆపః పునంతు పృథివీం పృథివీ పూతా పునాతు మాం పునంతు బ్రహ్మణస్పతి బ్రహ్మపూతా పునాతు మాం యదుచ్ఛిష్టమభో జయ్యద్వా దుశ్చరితం మమ సర్వం పునంతు మాపో సతాంచ ప్రతిగ్రహగ్ స్వాహ. ఇందులో ఉచ్ఛిష్టము అనేటువంటి పదం వచ్చింది. ఉచ్ఛిష్టము అనగా ఏమిటి అంటే తినగా మిగిలినటువంటి పదార్థము. ఎంగిలైనటువంటి పదార్థాన్ని ఎవరికీ కూడా పెట్టకూడదు. ఒక ఎంగిలి పదార్థాన్ని వాడేటువంటిది ఏ పదార్థాన్ని మనం వాడవచ్చు అంటే ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం మృతకార్పడం. ఉచ్ఛిష్టము అనగా మొట్టమొదటిది దూడ తాగగా మిగిలినటువంటి పాలు, ఎంగిలి చేసినటువంటివి. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం, శివుడికి పెట్టినటువంటి నిర్మాల్యం. వమనం అనగా తేనె, మృతకార్పడం అనగా పట్టు వస్త్రం. ఇవన్నీ పవిత్రమైనటువంటివే. కానీ ఒకరు భోజనం చేయగా మిగిలినటువంటి పదార్థాన్ని ఇంకొకరు భోజనము చేయకూడదు. అలా చేసినప్పుడు ఏమవుతోంది, మనం కొంచెం సాంకేతికతను జోడించుకొని
మనం గనక అలవరుచుకొని అర్థం చేసుకుంటే, ఎవరైతే భోజనం చేయగా మిగిలినటువంటి పదార్థాలను ఇంకొకరు భోజనం చేస్తారో ముందుగా భోజనం చేసినటువంటి వారి యొక్క రోగములన్నీ సంక్రమిస్తూ ఉంటాయి అని మనకు ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ కూడా పరిశోధన చేసి తెలుపుతున్నారు. కానీ వేదం ఏనాడో చెప్పింది ఉచ్ఛిష్టం అనేటువంటిది ఎల్లవేళలా తినకూడదు అని. ఈ రకమైనటువంటిది వేదం. వేదం ఎల్లప్పుడూ కూడా మానవ జీవనం మనుగడ సాధించడానికి సాధనాపరమైనటువంటి అంశముగా మనకు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ మనల్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. ఇది వేదం యొక్క లక్షణం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్ఛుక్రముచ్ఛతత్ చక్షుర్వై సత్యం. నీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది, నీ చెవులకు వినిపిస్తూ ఉంటుంది, ఇంకొకరు చెబితే వినాలనిపిస్తూ ఉంటుంది. కానీ కంటితో మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అది మాత్రమే సత్యము అని వేదం చెబుతూ ఉంది. చక్షుర్వై సత్యం. చక్షుహు అనగా కన్నులు. కన్నులు ఏవైతే చూస్తూ ఉన్నాయో అది మాత్రమే సత్యం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగత్తంతా కూడా మిథ్యలో మనం బతుకుతూ ఉన్నాము. బ్రహ్మ అనేటువంటి వాక్యమే సత్యమైనటువంటిది. ఆ పర అనేటువంటి శబ్దంతో కూడి ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వాన్ని పూర్తిగా కూడా ధ్యానం చేసినప్పుడు మనకు వేదం యొక్క లక్షణములన్నీ కూడా మనము చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధముగా వేదములో అనేక లక్షణములు. ఉదయకాలంలో గాయత్రి స్వరూపముగా, మాధ్యాహ్న కాలంలో సావిత్రి స్వరూపముగా, సాయం సమయంలో సరస్వతి స్వరూపముగా ఈ సంధ్యావందనాది క్రియలు మనం ఆచరించాలి. స్నానం, సంధ్య. ఆ తర్వాత వచ్చేటువంటి పదం జపం. జపము ఏ రకంగా చేయాలి? జపం యొక్క లక్షణములు ఏమిటి? మనిషి కుంభకము, రేచకము, పూరకము అనేటువంటి 3 లక్షణములతో ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అష్టాంగ యోగానుష్ఠానం 8 అష్టాంగ విద్యలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రాణాయామ విద్య. ప్రాణాయామం ఏ రకంగా చేయాలి అంటే, అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం. అంగుళ్యాగ్రము, అంగుళి అనగా వేలు, నాసికము అనగా ముక్కు. నాసికాగ్రే, అంగుళ్యాగ్రాన్ని నాసికానికి అగ్రంలో పెట్టేసి ఒక ముక్కును మూసి ఉంచి గాలిని పీల్చుకోవాలి. పీల్చుకున్నప్పుడు సగ మంత్రాన్ని జపించాలి. ఇంకొక సగ మంత్రాన్ని ఇంకొక ముక్కు రంధ్రము ద్వారా గాలిని బయటికి విడిచిపెడుతూ ఆ మంత్రమును, ఆ సగభాగ మంత్రాన్ని కూడా పూర్తి చేయాలి. దీనిని జపము అని అనబడుతోంది. అనగా ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టడము. మనిషి యొక్క దృష్టిని కేంద్రీకృతం చేయడానికి మంత్రము సాధనముగా శ్వాస రూపంలో మనం ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉన్నాం. పాంచభౌతిక శరీరము. ఈ శరీరాన్ని పాంచభౌతిక శరీరము అని అంటారు. చర్మములు, అస్థికలు, ఆ తర్వాత ఉండేటువంటి జ్ఞానేంద్రియములు, రక్తము, మజ్జము, మాంసము ఏదైతే ఉంటుందో వీటితో కూడి ఉన్నటువంటి శరీరాన్ని పాంచభౌతిక శరీరము అని అంటున్నాం. ఈ పాంచభౌతిక శరీరం 5 ప్రాణములతో ఉంటుంది. 5 ప్రాణములు ఏమిటివి అవి అని అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి పంచప్రాణములు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక ప్రాణము మనల్ని బతికిస్తూ ఉంది. ఏదో ఒక ప్రాణము నుండి నీ యొక్క జీవము ఇందులో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కపాల మోక్షమే కావచ్చు, లేక కర్ణముల నుండి కావచ్చు, లేక ముక్కు నుండి కావచ్చు, నోటి నుండి కావచ్చు, లేదా మూత్ర పురీషోత్సర్జనము నుండి అయినా దేహత్యాగము చేస్తూ ఉంటుంది ఆత్మ. దీనిని మనము పూర్తిగా వేద విహితముగా చూడాలి అందులో ఉండేటువంటి తత్వాన్ని అని అంటే ఈ 8 అష్టాంగ విద్యలను అభ్యాసం చేయాలి. అందులో ప్రాణాయామం మొట్టమొదటిది. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి 8 విద్యలను మనం అభ్యాసంలో ఉంచుకోవాలి. మొట్టమొదటిది ప్రాణాయామ ప్రక్రియ. ఇది పూర్తిగా జపముతో చేయాల్సినటువంటి విధానం. స్నానం, సంధ్య, జపో, హోమ. హోమము అంటే ఏమిటి అంటే ఒక 4 ఇటుక పిల్లలు పేర్చి అందులో సమిధలను వేసి నెయ్యి వేస్తే హోమం అవుతోందా, యజ్ఞం అవుతోందా, యాగం అవుతోందా అనే ప్రశ్నను మనం వేసుకుంటే, నిత్యం దేవతారాధనలో భాగంగా ఒక దీపాన్ని వెలిగించినంత మాత్రాన మనం యజ్ఞము చేసినటువంటి పుణ్య ఫలాన్ని మనం అనుభవించవచ్చు అని మనకు వేదం కూడా చెబుతూ ఉంది. అది ఏ విధంగా? అగ్నినా అగ్ని సమిధ్యతే
కవిర్గృహపతి యువా హవ్యవార్జుహ్వాస్య. ఎప్పుడైతే మనం దీపారాధన చేసి దీపారాధనలో పరమాత్మను జోడించి మనం నమస్కారం చేసి అందులో ఆజ్యమునో లేక తిలల నుండి తీసినటువంటి తైలాన్నో వేసి నమస్కారం చేస్తున్నామో అది ఒక యజ్ఞానికి సరి సమానమైనటువంటిదిగా మనకు దీపారాధన చాలా ఉన్నతంగా చెబుతూ ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. మనము చేసినటువంటి పాపాలను హరించేటువంటిది దీపము. అజ్ఞానం అనేటువంటి తిమిరాంధకారాన్ని పోగొట్టేటువంటిది దీపము. కాబట్టి దీపారాధనే ఇక్కడ హవనముగా మనము పరిగణలోకి తీసుకోవచ్చు. స్నానం సంధ్యా జపో హోమో దేవతానాంచ పూజనం. దేవతా పూజ ఏ రకముగా వస్తూ ఉంటుంది అంటే వంశపారంపర్యముగా వచ్చేటువంటి దేవతలు, ఇష్టప్రమాణముగా ఇష్టపూర్తిగా తెచ్చుకునేటువంటి దేవతలు. ఇక్కడ దేవతలు అంటే ఏవో వెండివో బంగారువో కంచుయో అలా కాదు. పెద్దల నుంచి సంక్రమణముగా వచ్చేటువంటి కొన్ని దేవతా విగ్రహములో దేవతా రూపములో శిల్పములో శిలలో ఏవో ఒకటి ఉంటాయి, పాషాణములో ఉంటాయి. వాటిని చక్కగా నిత్యము అర్చన చేసుకోవాలి. స్నానం సంధ్యా జపో హోమో దేవతానాంచ పూజనం. ఆతిథ్యం వచ్చినటువంటి వ్యక్తులు అతిథి తిష్టతి ద్వారి ఆపో గృహ్ణాతి యో నరః అభ్యాగత స్వయం విష్ణు. ఎవరైతే మనకు చెప్పకుండా ఇంటికి వస్తూ ఉంటారో అతిథి అంటాం. అంటే తిథితో సంబంధం లేకుండా వచ్చేటువంటి వారిని అతిథి అని అంటాం. వాళ్ళకి తిథి వారము నక్షత్రం ఏమి సంబంధం లేదు, వాళ్ళు వస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళు ఎవరి స్వరూపముగా వస్తున్నారు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా వస్తూ ఉన్నారు. అలాంటి వారిని మనం సాధారణంగా ఆహ్వానించి ఇంట్లో కూర్చుండబెట్టి ఉన్నతమైనటువంటి ఆసనాన్ని వేసి ముందుగా వారికి వడ్డన చేసి వారు భోజనం చేసిన తర్వాత మనం ఇంటి వాళ్ళని చేయాలి అని మనకు పెద్దల నుండి వచ్చినటువంటి శాసనం. వైశ్వదేవాంచ విశ్వే దేవతలకు మనం ఇచ్చేటువంటి ప్రసాదము బలి ప్రసాదం. ఇంట్లో ఉండేటువంటి అన్నాన్ని మనం వండుకున్నప్పుడు 4 భాగాలుగా చేయాలి. ఒక భాగం దేవతా నైవేద్యం, ఒక భాగం భూత నైవేద్యం, ఒక భాగం ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు, ఒక భాగాన్ని ఆతిథ్యం అతిథులకు. ఈ రకంగా 4 భాగాలుగా చేయాలి. దేవతా నైవేద్యంలో అది యజ్ఞయాగాది క్రియలకైనా ఉపయోగించుకోవచ్చు, లేదా అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అతిథులకైనా పెట్టుకోవచ్చు. ఈ రకంగా 4 భాగాలను చేసి చతుర్థా విభజ్య 4 భాగాలుగా విభజన చేసి ఆ అన్నాన్ని తాను భుజించాలి అని చెప్పినారు. ఆతిథ్యం వైశ్వదేవాంచ. ఇక్కడ వైశ్వదేవంలో 6 శబ్దములతో విశ్వే దేవతలకు బలిహరణ ఇస్తూ ఉంటాం. అన్నశుద్ధ్యర్థం, ఆత్మశుద్ధ్యర్థం, పంచసూను పరిహారార్థం, ప్రాతః షడాహుతి తండుల వైశ్వదేవేన సద్యో యక్షే. అగ్నయే స్వాహ, విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, ధ్రువాయ భూమాయ స్వాహ, ధ్రువక్షితయే స్వాహ, అచ్యుతక్షితయే స్వాహ, అగ్నయే స్విష్టకృతే స్వాహ అనేటువంటి 6 శబ్దముల చేత విశ్వే దేవతలకు బలి పెట్టాలి. ఆ పెట్టినటువంటి బలి నైవేద్యం ఏదైతే ఉంటుందో ఎదురుగా ఇంటి పరిసరాల్లో ఉండేటువంటి శునకములకు కానీ ఇంకా ఏవైనా చరాచర జంతుజాలాలకు కానీ బలి ప్రధానంగా సమర్పించాలి అని మనకు వైదిక క్రియల్లో చేసేటువంటి విధానం అంతా కూడా మనకు తెలుపుతూ ఉంది. ఇది మన ఆర్ష విజ్ఞాన సాంప్రదాయం చాలా ఉన్నతంగా ఉత్కృష్టంగా మనకు తెలిపినటువంటి చాలా గొప్పదైనటువంటి సంస్కారం మన హైందవము అని మనకి వేదములు అందించినటువంటి మాట శిలాశాసనంగా మనకు ఎల్లవేళలా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ విధముగా షట్కర్మలను ఏ రకంగా ఆచరించాలి అనేటువంటి లక్షణం మనకు ఈ రకంగా తెలుపుతూ ఉంది. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దాన, ప్రతిగ్రహణము ఇవి షట్కర్మ విహితుడైనటువంటి వాడు ఆచరించాల్సినటువంటి లక్షణములు. అధ్యయనం ఎల్లవేళలా చదువుకోవడం. మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటూ కొత్త విషయాన్ని అలవరుచుకుంటూ మనకంటే వయసులో చిన్నవాడైనా పెద్దవాడైనా వాడు ఆచరణలో ఉంచుకున్నటువంటి విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం మనిషి జీవితంలో పుట్టినప్పటి నుండి చివరి క్షణం వరకు శ్వాస ఆగేంత వరకు కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి. నిత్య విద్యార్థిగా తాను బ్రతుకు జీవనం సాగిస్తూ ఉండాలి. అధ్యాపనం అనగా ఎదుటి వ్యక్తికి తెలియలేదు, నాకే వస్తుంది అనేటువంటి అహంకారంతో నడుచుకోవడం చాలా తప్పిదం. నీకు వచ్చిన విద్యను 10 మందికి పంచితేనే కదా నీ పైన వాళ్ళు నీకు పంచినప్పుడు నీకు ఆ విద్య వచ్చింది అనేటువంటి విషయం నీకు తెలిసింది. అధ్యాపనం అనేటువంటిది ఎల్లవేళలా నీకు తెలిసిన ప్రతి అక్షర ముక్కను ఎదుటి వ్యక్తికి పంచే ప్రయత్నాన్ని మనం ఆచరిస్తూ ఉండాలి.
అధ్యాపనం, యజనం, ఏదైనా ఉత్కృష్టమైనటువంటి కర్మలు, యజ్ఞయాగాది క్రతువులు లేక పాఠశాలలో గుళ్ళు గోపురాలు ఇలాంటివి ఏవైనా కట్టడానికి యజ్ఞాలు ఏవైతే యజ్ఞములు ఉత్కృష్టముగా ఉన్నాయో అవి చేయడానికి తోడ్పడాలి, లేదా నీవే చెయ్యాలి. యజనం యాజనం అవి అయితే నీవు నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీవు చేసే ప్రయత్నం చేయాలి, లేదా చేసేటువంటి వాళ్లకు సహకారం చేయాలి. యజనం యాజనం. దానం ఉన్నంతలో విద్యాదానం, అన్నదానం, ఇంకా ఏవైనా అపాత్ర దానం కాకుండా, అంటే స్వీకరించేటువంటి వాడికి మనం ఇచ్చినటువంటి పదార్థం వినియోగాత్మకంగా ఉండాలి. వినియోగించినటువంటి పదార్థము అది అపాత్ర దానం కిందికి పరిగణలోకి వస్తుంది. వాడు ఆ పదార్థాన్ని తీసుకొని వెళ్ళి ఉపయోగించుకోలేదు అంటే నీవు చేసినటువంటి దానానికి పుణ్య ఫలమే ఉండదు. కావున దానము ఇచ్చేటువంటి వాడికే ఇవ్వాలి, తీసుకునేటప్పుడు కూడా ఆలోచన చేసి తీసుకోవాలి. దానము ప్రతిగ్రహణం. ప్రతిగ్రహణము అంటే తీసుకోవడం. అపాత్రుడి దగ్గర నుండి కూడా దాన స్వీకరణ పనికిరాదు. నీకు ఉపయోగం ఉంటేనే ఆ దానాన్ని స్వీకరించు. లేదు నేను దానాన్ని తీసుకుంటాను అని చెప్పేసి ఏదైనా ఒక గొప్పదైనటువంటి దానాన్ని తీసుకొని నీవు దానికి సేవ చేయకుండా ఉన్నట్టయితే ఆ ఇచ్చిన పుణ్యము పాపము అంతా మూట కట్టుకొని మనం చివరకు సమ్మెట పోటులు తప్పకుండా పడాల్సి వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యమో పాపమో ఆ యొక్క పాప ఫలం వలన వ్యాధులను అనుభవిస్తూ ఉన్నాం, పుణ్యము వలన మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అందుకు గాను స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. స్వధర్మాన్ని ఎల్లవేళలా ఆచరించు, నీ ధర్మంలో నీవు బతికే ప్రయత్నాన్ని చేయి. ఇతరులను వారిని ఇబ్బంది పెడుతూ నేను గొప్పగా జీవిస్తున్నాను అనేటువంటి భావంతో నీవు ఎల్లవేళలా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని, పరధర్మాన్ని ఆచరించకు, నీ ధర్మాన్ని విడిచిపెట్టకు అనేటువంటి సూత్రాన్ని మనకు వేదం చాలా అద్భుతంగా చెబుతోంది. అలాంటి వేదంలో రుద్రాధ్యాయాన్ని చాలా గొప్పగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులోనూ నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః, శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా. శివారూపముగా, రుద్రరూపముగా, క్రోధరూపముగా, ఆనందమయమైనటువంటి రూపములో మనము శివుడిని ధ్యానిస్తూ ఉన్నాము. అలాంటి శివుడు ఏ రకంగా ఉన్నాడు? ఒక గొప్పదైనటువంటి ధనస్సును పట్టుకొని ఉన్నాడు. ఆ ధనస్సు పేరు పినాకి అనేటువంటి శబ్దముతో మనం వ్యవహరిస్తూ ఉన్నాము రుద్రాధ్యాయంలో. అలాంటి శివుడు హిరణ్య బాహువులను అనగా సువర్ణమయమైనటువంటి బాహువులను ధరించి ఉన్నటువంటి వాడు. పశుపతి, పశువులను పరిపాలన చేసేటువంటి వాడు. వృక్షాణం పతి, ఏవైతే వృక్షాలు ఈ భూమండలం పైన చరాచర సృష్టిలో ఉన్నాయో ఆ వృక్షాలకు పతి అవుతున్నాడు. హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః. హరికేశములు అనగా ఆకుపచ్చని రంగులు కలిగినటువంటి వెంట్రుకలతో ఉన్నటువంటి వాడవుతున్నాడు. ఆకుపచ్చని రంగులు కలిగినటువంటి వెంట్రుకలు ఉంటాయా అని అంటే ఏ వృక్షమైతే ఉంటుందో ఆ వృక్షము శివాత్మకమైనటువంటి వృక్షం అవుతుంది. వృక్షానికి ఉండేటువంటి ఆకులు పత్రములు ఏవైతే ఉన్నాయో అవి శివుడి యొక్క వెంట్రుకలుగా భావన చేయాలి. అంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి పంచభూతములను మనము పరమాత్మ అయినటువంటి సాక్షాత్ శివపరమాత్మగా మనం ఆరాధిస్తూ ఉన్నాము, ఆరాధన చేస్తూ ఉన్నాము. ఇంతటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఈ రుద్రాధ్యాయం మనము శ్రవణము చేస్తూ, పఠనము చేస్తూ, మననము చేస్తూ ఉన్నాం. ఈ శ్రవణ పఠన మనన అనేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో మననాత త్రాయతే ఇది మంత్ర. నీవు ఎల్లవేళలా స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూనే ఉండు, అది మంత్రమై కూర్చుంటుంది. దానినే మంత్రము అని అంటున్నారు. మనన చేయనటువంటిది ఏది మంత్రము కాదు. బట్టి పట్టేటువంటి విద్య ఏది కూడా విద్య కాదు. విద్యను ఎప్పుడూ కూడా శరీరంలో ఉండేటువంటి అణువున మనం ఔపోసన పట్టాలి. అలా పట్టినప్పుడే ఇది విద్య అనేటువంటి లక్షణానికి దగ్గరగా అవుతుంది. ఉట్టిగా మనం చదువుకుంటాము. ఇప్పుడు మనం ఒక పాఠశాలకు వెళితే వాళ్ళు పుస్తకాలు ఇస్తారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వాళ్ళకి పుస్తకాలు ఇస్తే ఆ పుస్తకంలో ఏముంది అని వీడు 11వ తరగతికి వచ్చిన తర్వాత అడిగితే ఏవి జ్ఞాపకం ఉండదు, పోయిన సంవత్సరంది కూడా. కానీ వేదం అలా కాదు. వేదంలో ఉండేటువంటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అంటే ప్రారంభం నాడు హరి ఓం అని మనం ఎక్కడైతే ప్రారంభం చేసి చివరికి ఎక్కడైతే మనం ఆపుతూ ఉన్నామో
అక్షరము కూడా మనం వల్లించాల్సిందే, దానికి సంబంధించినటువంటి పరిశోధన చేయవలసిందే. ఇది వేదము యొక్క లక్షణం. ఈ వేదాన్ని ఎల్లవేళలా శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, స్మరణ చేస్తూ మన యొక్క నిత్య దైనందిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఈ వేదసారాన్ని వీక్షిస్తూ ఉండాలి. వేదసారంలో ఉండేటువంటి అనేక లక్షణములను మనం తెలుసుకుంటూ 10 మందికి తెలియజేస్తూ ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.